నేను కూడా మీలాగే విద్యలో నైపుణ్యమే కదా కానీ విద్యలో వచ్చు కదా ఎందుకంటే నువ్వు శత్రువుడు కాదు కదా తిరిగి నీ దక్షిణ వైపు వెళ్ళిపో ఆపు మిత్రమా ఆచార్య దేవా మట్టి కుండలో పుచ్చిదేవు కదా నీది ఏ పొలం ఎంతయాన అస్పత్తి దామముడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనముడు శోభ సముద్ర వారు గంగాగలను జడించలేదా ఈయనదే పొలం నాతో చెప్పివేమయ్యా మా వంశం మూల పురుషుడైన వశిష్ఠుడు దేవేశ్వర గౌరవచి పుత్రుడు కాడా అతడు పంచమదాత్మని గణగతి అనే శక్తిని ఆ శక్తిని చండాలంగా పరాశరుని ఆ పరాశరుడు పళ్ళు కొట్టైన మంచగల్లంది మాతాన్న వ్యాసిని ఆ వ్యాసుడు ఉదవుడైన మా పితామని అంబాలతో మాట్లాడింది పిడిపితామని అంబాలతో మాట్లాడతాడు పాండురాజును మా ఇంటి దాసితో నేను మాట్లాడికి నీటికి చింతపడుతున్నా ఈ విధులు దేవుని కలలేదా సందర్భావసరం బట్టి చేతులు మీద పదాలతో చక్కరమైన మాకు నివసం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులమని వద్దవాళ్ళు అయినా సుయోధన తాత ఏరుల పాలు ఆ బ్రాహ్మణుల జననములు మనాంచార్చదరునిగా తినివన్నట్టు మానికి శాంతమున్న వారెల్లరూ క్షత్రి వారిలో రాజ్యమున్న వారే రాజు రాజుల ఈ కుర్రాజు పరిస్థితుల్లో పాటినాటి హరువులు ఓహో రాచరిక అమార్హతను నిర్ణయించింది ఆయన మా సామ్రాజ్యంలో అంగరాజ్యం ఉంటుంటే మోతావిష్కరంగా ఉంచుతున్నాను సోదరాజ్య శాసన అలాంటి రావణ పరిస్థితి వేసుకున్నదేమో మామ గంధార సార్వభౌమ సురుచిరిమణి మైమండ దశవర్ణ సింహాసనం చెప్పిండు పరిచయులారా పుణ్యవాసి నది నదితో మృతికొని కళ్యాణ వద్దులారా మంగళతోరాలు సుఖకరంగా అనుభవగలండి వంది మాగదులారా కన్న మహారేజ్కారు పుణ్యాదులారా ఈ రాధాసులకు పాలకాలం కస్తూరి తెలుగు తీర్చిదిద్ది బోధనము కృత ప్రదీపాదం కాలపక్ష పడేరు ప్రబది తొలగి వాంఛించిన రేగువేగం జరాకుడు నేను సకల మహాజన సమక్షమున పండిత పరిశ్రమ సదా సర్వదా సతదా శాశ్వత ఈ కులకలంక మహాత్మలను శాశ్వతంగా ప్రక్షాళన గావించలేదు ఎనీ డౌట్స్ చాలా